హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా సూపర్ హ్యాపీ ఫైన్గా ఉన్నామన్నమాట. సో వ్లాగ్స్ పెట్టక చాలా డేస్ అయిపోయింది కదా. యాక్చువల్లీ ఏంటంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్ కూడా షూట్ చేశాను, అది కూడా ఎడిటింగ్ చేశాను, వాయిస్ ఓవర్ పెండింగ్లో ఉంది, అందుకని అది అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ వచ్చిన తర్వాత నుంచి కూడా వ్లాగ్స్ తీసాను, కానీ కొంచెం కొంచెమే తీసుకున్నాను అనమాట. కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంది, అందువల్ల ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే వ్లాగ్స్ అయితే తీయలేదన్నమాట. సో రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ బయట ఫ్రెండ్స్ కానీ వాళ్ళు డిఎమ్స్ అయితే చేశారనమాట. బికాజ్ వాట్సాప్లో కూడా నేను అంత యాక్టివ్గా ఏం లేను, అందుకని ఇంకా ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ అయితే చేసేవాళ్ళు అనమాట. ఏమైంది, ఎందుకు వ్లాగ్స్ తీయట్లేదు, వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి అని చాలామంది మెసేజెస్ అయితే చేశారనమాట, ఫ్రెండ్స్ వాళ్ళందరూ. సో అలా మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దట్ ఏంటంటే, నేనేమి గివప్ చేయలేదు. జస్ట్ ఎలా చెప్పాలి అంటే, సింపుల్గా లైఫ్లో ఎప్పుడు ఎనర్జెటిక్గా యాక్టివ్గానే ఉండాలి, అందరికీ స్ట్రాంగ్గానే కనిపించాలి అని ఒక ఫేజ్లో మూవ్ ఆన్ అయిపోతూ ఉంటామన్నమాట. మనకి తెలియకుండానే ఒక సెట్ ఆఫ్ మైండ్ పెట్టుకుని దాంట్లోనే ఉండిపోతున్నాం కదా. సో ఏంటంటే, నాకు అది కొంచెం ప్రెషరైజ్డ్గా అనిపించింది అనమాట. అంటే ఎలాగంటే, ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉండాలి, ఎవరు కనిపించినా స్మైలింగ్ ఫేస్తోనే పలకరించాలి, వాళ్ళ మీద మనకి కోపం ఉన్నా వాళ్ళని ఏం అనకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి పైకి, అలా ఉంటేనే మనల్ని కాన్ఫిడెన్స్గా తీసుకుంటారు, మనం కాన్ఫిడెన్స్ అని మనము ఫీల్ అవుతాము అని చెప్పి ఎంతసేపు పక్క వాళ్ళ కోసమే ఆలోచించి ఇవన్నీ మన మైండ్లో సెట్ అయిపోయి ఉన్నాయి కదా. సో దాని నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను అనమాట. ఎవరో నన్ను గుర్తించాలి, నేను చేసిన దాన్ని సమ్వన్ షుడ్ నోటీస్ అని, లేదా ఎవరో నన్ను అప్రిషియేట్ చేయాలి, ఇలా ఇవన్నిటి నుంచి పక్కకు వచ్చేసి ఒక్క కొన్ని డేస్ మాత్రం నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ, జస్ట్ సింపుల్గా ఏంటంటే సెల్ఫ్ కేరింగ్ అనమాట, అలా సెల్ఫ్ కేరింగ్ తీసుకుంటూ ఆగిపోయాను అనమాట. అంతే. ఇప్పుడు చూడండి, చాలామంది ఏంటంటే బ్రేక్ తీసుకున్నా, లేదా లైఫ్లో కొంచెం వాళ్ళు చేస్తున్న వర్క్ నుంచి ఫాస్ట్ తీసుకుని రెస్ట్ తీసుకున్నా కూడా అది వీక్నెస్ అనో, లేదా వాళ్ళు లైఫ్లో ఓడిపోయారనో, ఇంకేదేదో చాలా అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. మన గురించి మనం ఆలోచించుకోవడానికి ఒక ఫాజ్ కానీ, ఒక చిన్న బ్రేక్ కానీ తీసుకుంటే, అది రెస్ట్ తీసుకోవడం, ఇవన్నీ వీక్నెస్ కాదు, అలా అని మనం ఓడిపోయినట్టు కాదు. జస్ట్ మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవడానికి ఒక బ్రేక్ అనమాట, అంతే. మనం ఏమి మెషిన్స్ కాదు కదా 24/7 రన్ అవుతూ ఉండడానికి. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఎస్పెషల్లీ ఏంటంటే, నేను మదర్స్కి చెప్తున్నాను, అండ్ దట్ టు ఇంట్లోనే ఉండి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్కి, అత్తమామలకి, ఇంట్లో ఉన్న ప్రెషర్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటున్న వాళ్ళు, ఎస్పెషల్లీ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. జస్ట్ కొన్ని డేస్ మీరు చేస్తున్న వర్క్ నుంచి బ్రేక్ తీసుకోండి. అలాగని ఇంట్లో పనులు మానేయమని కాదు, బికాజ్ మనం మానేసే వాళ్ళకి ఎవ్వరు చేసేవాళ్ళు ఉండరు, బికాజ్ దే ఆర్ మన మీద అంత డిపెండెంట్ అయిపోయి ఉన్నారనమాట వాళ్ళందరూ. కాబట్టి అవి చేస్తూనే ఇట్లా ఏదన్నా చిన్న చిన్న ఆలోచనల నుంచి వాటి నుంచి మాత్రం బ్రేక్ తీసుకోండి, పర్వాలేదు, తప్పు ఏమీ లేదు. మనం కొన్ని డేస్ ఆగి ఆలోచించుకోవడానికి మనకి మనం టైం తీసుకోవడం తప్పేమీ కాదనమాట. ఇలాంటిది ఎవరో కానీ చెప్పరు. బట్ ఏంటంటే, మనం చేస్తున్న ఇంట్లో వాళ్ళ వర్క్స్ అన్నీ చేస్తూనే మన ఆలోచనల నుంచి బ్రేక్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగే నేను కూడా తీసుకున్నాను. సో వన్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఐ ఫెల్ట్, నేను ఎక్కడ ఆ పెయిన్ని హైడ్ చేసేసుకుని, లేదా నాకే ఎందుకు ఇలా అయిపోతుంది, ఈ పెయిన్స్ అన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి అని మాత్రం అనుకోలేదు. జస్ట్ ఆ పెయిన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టిందనమాట. ఇది నాకెందుకు అవుతుంది, సో వాట్ ఈస్ ద రీజన్, దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నేను అంతా సెట్ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎనర్జెటిక్గా అయిపోయాను ఒక్కసారి అని మాత్రం అనను, స్లోగా రికవర్ అవుతున్నాను.
క్వైట్గా పీస్ఫుల్గా అవ్వాలి ఈ రికవరీ అనుకుని డిసైడ్ అయ్యానమాట. అలాగే క్వైట్ అండ్ పీస్ఫుల్గానే రికవర్ అవుతూ వచ్చానమాట ఇప్పటి వరకు కూడా. సో కాబట్టి ఏంటంటే మనం రికవర్ అవుతున్నప్పుడు కానీ రికవర్ అయ్యాము, ఓకే మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము ఏదైనా వర్క్ని అనుకున్నప్పుడు మాత్రం మనం ఏం పెద్దగా ఊరికే నలుగురికి తెలిసిపోవాలి, నేను మళ్ళీ వచ్చేసి ఐఎమ్ బ్యాక్ అగైన్, ఇవన్నీ అవసరం లేదు. మనం చేసే వర్క్ని స్లోగా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా లైఫ్లో మనం మళ్ళీ రీస్టార్ట్ అనేది అవుతాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అనుకున్నప్పుడు ఇది మన కోసం మనం చేసుకుంటున్నామా లేదా సొసైటీ కోసమో ఇంకెవరిదన్నా ప్రెషర్ వల్ల చేస్తున్నామా అనేది మాత్రం కంపల్సరీగా ఆలోచించుకోండి. నేను అదంతా ఆలోచించుకున్న తర్వాతే ఇది నా కోసం నేను తీసుకున్న స్టెప్, ఇది నా గురించి నేను ఎంచుకున్న పాత్. సో ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే నేను దిస్ ఈజ్ మై ఓన్ పాత్, మై ఓన్ డెసిషన్ అండ్ ఐ వాంట్ టు వాక్ మై ఓన్ ఆన్ దిస్ పాత్. అది డిసైడ్ అయిన తర్వాత నేను ఫుల్ ప్లెజర్డ్గా బ్యాక్ అయ్యానమాట నా వర్క్ రొటీన్లోకి. బికాజ్ ఎందుకంటే ఎవరికోసమో చేస్తూ ఉద్యాన్ని ఎవరికో ఏదో చేయాలన్న ఆలోచనతో చేస్తే, ప్రెషర్తో చేస్తే ఎప్పటికీ మనం అందులో సక్సెస్ కాలేమన్నమాట. ఇది నా కోసం నేను చేసుకోగలను అనుకున్న డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ రీస్టార్ట్ చేయండి. టైం ఎంత తీసుకున్నా పర్వాలేదు, ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ అయినా పర్వాలేదు, బట్ ఫుల్ ప్లెజర్గా మీకు లైఫ్లో ఆ క్లారిటీ థాట్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే రీస్టార్ట్ చేయండి అనమాట. సో చెప్పాను కదా, ఎవరికోసమో కాదు, నా ఓన్ పాత్, నా ఓన్ డెసిషన్, నేను నా ఓన్గా తీసుకున్న దాన్ని నాకు నేనుగా నడవాలనుకున్న పాత్లో నేనున్నా అనమాట ఇప్పుడైతే. సో అదనమాట ఇన్ని రోజులు వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేయలేకపోవడానికి కారణం ఆ చిన్న రెస్ట్ తీసుకోవడము. సో రేపటి నుంచి అంటే ఇవాళ నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా మీకు వ్లాగ్స్ అనేవి అప్డేట్ ఇస్తూనే ఉంటానన్నమాట. యాజ్ యూజువల్ వీడియో తీసుకుంటున్నాను, వ్లాగ్ చేస్తున్నాను అన్న విషయం సడన్గా మర్చిపోయాను అనమాట. సో ఐ థింక్ క్లమ్జీ కిచెన్ అంతవరకు చూపించాను, ఆ తర్వాత వ్లాగ్ చేస్తున్నాను అన్న విషయం కూడా మర్చిపోయాను అనమాట. బికాజ్ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని మా హస్బెండ్కి బాక్స్ కట్టి పంపించి నేను రెడీ అయ్యి పూజ చేసుకుని ఇవన్నీ అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. 10 o'clock తర్వాత ఏం చేశాను అంటే బ్లౌజ్ సగమే కుట్టుకున్నాను. ఏవో చిన్న చిన్న ఫోన్ కాల్స్ వస్తే అవి అటెండ్ అయ్యాను. తర్వాత బ్లౌజ్ కొంచెమే సగమే కుట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత కిట్టు నేను లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత కిట్టు పడుకుంటా అన్నాడు. కిట్టుని పడుకోబెడుతూ నేను కూడా పడుకునిపోయాను అనమాట. సో ఐ డోంట్ నో, నిద్ర పట్టేసింది బాగా. సడన్గా లేచి చూసేసరికి 1:30 అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1 hour పడుకున్నా నేను, అదనమాట. సో ఇందుకే వ్లాగ్ చేస్తున్నాను అన్న విషయం కూడా మర్చిపోయి అంతలా పడుకుండిపోయాను అనమాట. ఆ బ్లౌజ్ రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేయాలి. ఒక డ్రెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నిన్న, అది కూడా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే చెర్రీ బజ్జీలు అడిగాడు, మైసూర్ బజ్జీ, చల్ల పునుగులు అడిగాడు, బజ్జీలు కాదు చల్ల పునుగులు అడిగాడు అనమాట. ఎవ్రీ టైం నేను గోధుమ పిండితో చేస్తున్నాను కదా, సో చెర్రీ ఏంటంటే గోధుమ పిండితో కాదు, వైట్గా ఉంటుంది కదా అలాగే చెయ్యి అని అడిగాడు అనమాట. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అలాగే చేయమని. సో అందుకని కొంచెం మైదా పిండి తెచ్చాను అనమాట, ఒక 1/4 కిలోకి. సో ఇప్పుడు అది పిండి కలిపేసి పక్కన పెడితే అది ఈవినింగ్ 4:30కి అట్లాగా బజ్జీలు వేసుకోవడానికి వస్తుంది అనమాట. తీయక వ్లాగ్స్ తీస్తే ఇలాగే ఉంటుంది, మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటాం అనమాట. సారీ. సో చెప్పాను కదండి వ్లాగ్ తీసుకుంటున్నాను అని మర్చిపోయాను అనమాట. కొన్నిసార్లు ఏంటంటే ఒక ఫ్లోలో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సడన్గా ఎప్పుడో రిలీజ్ అవుతాను, అరే వ్లాగ్ తీయలేదు, దీన్ని నేను వీడియో తీసుకోలేదు కదా అని. సో అలా మర్చిపోతూ ఉంటానన్నమాట. ఈ మధ్యన అయితే చాలా ఎక్కువగానే చేశాను అలాగా, బికాజ్ చెప్పాను కదా దానికోసం అనమాట. సో
ఆఫ్టర్నూన్ వరకు మార్నింగ్ 10 o'clock వరకే నేను మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి 2 o'clockకి బజ్జీల పిండి కలుపుతున్నాను అనమాట. చల్ల పునుగులు ఏంటంటే ఒక 1.5 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. అందులోకి ఒక గుప్పుడు బొంబే రవ్వ, సూజీ రవ్వ అది వేసాను. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ ఒక చిన్న 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా అనమాట వేసి, ఒక కప్పు పెరుగు వేసాను అనమాట. వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి బ్యాటర్ని. ఎంత ఫాస్ట్గా బీట్ చేసుకుంటే పిండి అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట మనకి. అండ్ ఈ చల్ల పునుగులు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 3-4 అవర్స్ అయినా సరే పిండి మంచిగా నానితేనే బాగుంటుందన్నమాట. అప్పుడు ఆయిల్లో వేయగానే బజ్జీలు ఇలా పొంగుతూ వస్తాయి, లేకపోతే అవి అతుక్కుపోయి అటర్ ఫ్లాప్ అయిపోతాయి అన్నమాట. చాలా గట్టిగా వస్తాయి. ఎంత స్మూత్గా రావాలో అంత గట్టిగా వస్తాయి అన్నమాట. సో అది వచ్చరికి పికప్ టైం అయిందనమాట. ఇప్పుడు వెళ్తున్నాము. కుదిరితే అక్కడ వ్లాగ్ చేస్తాను, లేకపోతే లేదు. చూద్దాం ఎంతవరకు చేస్తాను అనేది. పిండి అయితే తడిపి పక్కన పెట్టుకున్నాను. సో స్కూల్కి వెళ్ళి చెర్రీని పిక్ చేసుకుని వచ్చిన తర్వాత స్నాక్స్ చేసి పెట్టి మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ పంపించడం కామన్ అనమాట. అవన్నీ వర్క్స్ అన్నీ. చలో నాడు ఇటే నాడు అదే వెళ్ళాలి, అదే వెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటంటే చెర్రీని పిక్ చేసుకుని ఇంటికి వచ్చేసాను. అక్కడ వీడియో అయితే తీయలేదు, బికాజ్ అక్కడ చెర్రీయే కాదు కదా, చాలామంది పిల్లలు ఉంటారనమాట. సో వేరే పిల్లలు వాళ్ళందరూ ఉన్నప్పుడు వీడియోస్ తీయడం అంత పర్ఫెక్ట్ కాదు. మన పిల్లలకే సేఫ్టీ లేదు, ఇంకా పక్క పిల్లలకి ఎందుకు చెప్పండి. సో అందుకని నేను అవి తీయలేదనమాట వీడియో అయితే. సో ఇప్పుడైతే క్విక్గా వాడికి స్నాక్స్ చేసి ఇచ్చేయాలి. మార్కెట్కి ఒకటి వెళ్ళాలన్నమాట. వెజ్జీస్ తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి. రేట్స్ అయితే భయంకరంగా ఉన్నాయి బయట. చూడాలి మార్కెట్లో ఎట్లున్నాయో. అన్నీ ½ కిలో 50 రూపీస్, 60 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. సో మార్కెట్లో ఏం రేట్ ఉందో ఏమో చూడాలి. అదనమాట. ఇప్పుడైతే ఫస్ట్ స్నాక్స్ అయితే చేసేస్తా. సో పిండి అయితే ముందే కలిపి పెట్టేసి నానబెట్టాను కదా. సో దానికోసం ఏంటంటే పిండి మంచి ఫ్లఫీగా వచ్చిందనమాట. చూసారు కదా, మొత్తం అంతా కూడా బబుల్స్ లాగా ఫామ్ అయ్యి బాగా వచ్చినాయి అనమాట. సో వేసిన తర్వాత కూడా చూపిస్తాను. మొత్తం రికార్డ్ చేయలేదన్నమాట బజ్జీలు వేయడం అవంతా. బికాజ్ ఎందుకంటే మా ఇంట్లో అప్పటికే స్కూల్ నుంచి వచ్చేసిన నా పిల్లలు, పక్కింటి వాళ్ళ పిల్లలు, ఎదురింటి వాళ్ళ పిల్లలు, ఇలా కాలనీలో సగం మంది పిల్లలు మా ఇంట్లోనే ఉన్నారనమాట. ఆడుకోవడానికి వచ్చారు. సో దానివల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. వాయిస్ రికార్డ్ చేయడానికి కానీ వాళ్ళను పక్కన చూసుకుంటూ నేను పక్కన ఉంటూ అంత చేయాలంటే చాలా డిస్టర్బెన్సింగ్గా అనిపించింది అనమాట. బికాస్ పిల్లలు కదా, గబుక్కుని అక్కడిక్కడ అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. పొయ్యి మీద ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా అయిపోయిందనమాట. అండ్ దట్టు ఇప్పుడు ఇక్కడ మా కాలనీలో ఉన్న గ్యాంగ్ అంతా కూడా బాయ్స్ గ్యాంగే ఉందనమాట. అంతా చెర్రీ కన్నా 1 or 2 years పెద్దోళ్ళు, లేదా కిట్టు కన్నా చిన్నోళ్ళు ఇట్లా ఉన్నారనమాట. బజ్జీలు అయితే వేసేసాను అనమాట. చాలా ఫ్లఫీగా వచ్చినాయి, ఫ్లఫీగా ఉన్నాయి అనమాట. సో బాగున్నాయి టేస్ట్. గోధుమ పిండి అయితే బాగుండదు. ఎప్పుడైనా ఒక్కసారి కాబట్టి పర్వాలేదు. మైదా పిండి వెనకాలంతా నాయిసీగా ఉంది కదా. ఇంట్లో పిల్లలందరూ కూర్చొని ఆడుతున్నారనమాట. ఇప్పుడు వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి బయటికి తింటేసేయాలి. బజ్జీల పైన పొద్దున్న చేసిన పప్పులు కూడా ఉంది కదా, అది స్ప్రింకిల్ చేసుకుంటుంటే స్పైసీగా బాగుంటుంది. సో ఆ బజ్జీల పైన ఏంటంటే మార్నింగ్ చేశాను కదా, పల్లీలు పుట్నాలు వేయించి
పొడిలాగా చేశాను కదా, సో అది వేసుకుని తిన్నాను అనమాట. బాగున్నాయి. సో ఇంకా ఈవినింగ్ అయితే మార్కెట్కి కూడా వెళ్ళొచ్చేసాను అనమాట. మార్కెట్కి వెళ్ళినప్పుడు అదంతా నేను అసలు వ్లాగ్ ఏం చేయలేదు, బికాజ్ రోడ్ అంతా హడావిడిగా ఉంటుంది మార్కెట్ అంతా. నేను కెమెరా పట్టుకుని అక్కడిక్కడ తిరుగుతూ ఉంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము. సో వాళ్ళని చూసుకుని కెమెరాని ఇవన్నీ చూసుకోవాలంటే నాకు అవ్వదనమాట, అందుకని ఇంకేం చేయలేదు. టమాటోస్ అయితే మాత్రం 2 కిలోస్ 30 రూపీస్కి వచ్చినాయి. అండ్ చిక్కుడుకాయ గింజలు, ఒలిచేసిన గింజలు అమ్ముతారనమాట మాకు ఇక్కడ. సో అవి కూడా అంతే, హాఫ్ కిలో 30 రూపీస్కి అట్లా వచ్చినాయి. స్వీట్ కార్న్ వచ్చేసి 350 రూపీస్కి ఇచ్చారనమాట. సో పర్వాలేదు. వెజిటబుల్ రేట్స్ ఏంటంటే లాస్ట్ సాటర్డే మీద ఇవాళ ట్యూస్డే కాబట్టి ఈ రోజుకైతే చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట. అన్నీ హాఫ్ కిలో 30కి అట్లాగే ఇచ్చారనమాట. ఐ థింక్ కుకుంబర్ కూడా హాఫ్ కిలో 20 రూపీస్కి ఇచ్చారు. తర్వాత పొటాటో ఏమో తీసుకున్నాను. పొటాటో అయితే కిలో 20 రూపీసే. టమాటో 2 కిలోస్ 30 రూపీస్ చెప్పాను కదా. క్యారెట్ కూడా హాఫ్ కిలో 20 రూపీస్కి వచ్చినాయి అనమాట. అండ్ కొత్తిమీర కూడా చాలా పెద్ద పెద్ద కట్టలు, ఈచ్ 10 రూపీస్ లాగా ఇచ్చారు. చాలా ఎక్కువగానే వచ్చిందనమాట కొత్తిమీర కూడా, చాలా అన్ని చౌక అయిపోయినాయి. అండ్ నిమ్మకాయ ఒకటి 2 రూపీస్ లాగా పడ్డదనమాట. 10 రూపీస్కి 5 ఇచ్చారు. సో అదనమాట. ఇంకా ఇవన్నీ ఒక పక్క నుంచి సర్దుకుంటూ ఇంకో పక్క వంట చేసుకుంటూ ఇవాళకైతే అలా కానిచ్చేసాను అనమాట. నిమ్మకాయలు కూడా పెద్దగా ఉన్నాయి. వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట. లీఫీ వెజిటబుల్స్ కూడా తీసుకున్నాను. మెంతం కూర, గోంగూర ఇవి తీసుకున్నాను అనమాట. గోంగూర మెంతం కూర కలిపి నిలవ పచ్చళ్ళలాగా సో అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట, చెప్తున్నాను కదా. సో వెజ్జీస్ అన్నీ సర్దేశాను అనమాట. ఇవాళకి ఇప్పటికి అయిపోయింది. వెజ్జీస్ సర్దేటప్పుడే వంట కూడా చేసేసాను. బీరకాయ కర్రీ వండేసాను. సో పిల్లలు తినేశారు. అది కూడా అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ టైం 8:30 అయ్యింది. ఇంకా నిద్రదేవత ఇలా పోతా ఉంది నాకు. ఎర్లీగా తింటే ఎర్లీగానే పడుకుంటాం కదా. సో ఒక 10 minutes వీడియో ఎడిటింగ్ చేసుకుని ఇంకా పడుకుండిపోతాను అనమాట. That's it for today. Thank you so much for watching this video. And please subscribe to my channel Anu Telugu Diaries. And don't forget to hit the bell icon. Thank you.